गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रतिष्ठम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं స్థానముపైతి చాద్యం। 8వ అధ్యాయంలో 28వ శ్లోకం చూసుకోండి. ఇక్కడ భగవంతుడు ధ్యానయోగి అనగా భగవత్ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడు దీన్ని ఇప్పుడు చెప్పుకున్నటువంటి తనకన్నా అతిక్రమిస్తాడు. అనగా వేదేషు వేదములు వేదాంగములు చదివిన ఫలితాన్ని పొందుతాడు. యజ్ఞేషు యజ్ఞయాగాదులు చేస్తున్నారు, అట్టి ఫలితాన్ని పొందుతాడు. తపస్సు చేయవ కృత్య చాంద్రాయనాది వ్రతాలు చేస్తే తపస్సులు చేసేంత పుణ్యం అంత ఫలితాన్ని పొందుతాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం. దాన ధర్మాలు చేస్తున్న అన్నదానాలు షోడశ మహాదానాలు ఎన్నో ఉన్నాయి, అన్ని దానాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం దిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇంతకన్నా అధికమైన ఫలితాన్ని పొందుతారు ధ్యానయోగి. పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైనటువంటి పుణ్యపురుషుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితానికన్నా ఉత్కృష్టమైన స్థాయిని పొందుతారు. అంటే భగవంతుని పైన అచంచలమైన భక్తి పెట్టి మనసు పెట్టి ఆ భగవంతుమైన మనసు పెట్టి అచంచలమైన భక్తితో భగవద్ధ్యానంలో నిమగ్నమైనటువంటి పుణ్యపురుషుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమాల కన్నా ఈ శ్రమల కన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు. కృత్య చాంద్రాయనాది వ్రతాలు మహాశ్రమతో కూడుకున్నటువంటి కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు. కానీ ధ్యాన యోగి సదా పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడు ఇట్టి ఫలితాన్ని పొందుతాడు. సుమా ఎంత గొప్ప ఫలితం! సూక్ష్మంలో మోక్షం. ఇక్కడ యజ్ఞయాగాలు చేయమని చెప్పలేదు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయమని చెప్పలేదు. షోడశ మహాదానాలు వేదాలు ఎప్పుడు అధ్యయనం చేస్తూ పారాయణాలు చేస్తాం. ఇక్కడ చదువు శాస్త్రాలు రాలేనటువంటి చదువు శాస్త్రం రాలేదనుకో, చదువు శాస్త్రాలు తెలియలేనటువంటి వారలు, దాన ధర్మాలు చేసే శక్తి లేనటువంటి వారలు. ఇక్కడ కృత్య చాంద్రాయనాది వ్రతాలు ఎంతో తపస్సులు చేయలేనటువంటి వారలు ఆ భగవత్ ప్రార్థన చేస్తూ ఆ సమాధిలో నిమగ్నమై ఆ దైవ ధ్యానంలో నిమగ్నమైనటువంటి పుణ్యపురుషులు ఇట్టి ఫలితాన్ని పొంది తీరుతారు. చూశారా, సూక్ష్మంలో మోక్షం. అందుకోసం ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యేయాకారమునందు మనసు నిలుపుటయే ధ్యానం. నీ ధ్యేయం ఏది అంటే ఎన్నెన్నో ధ్యేయాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంకల్పాలు, ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి. ఇక్కడ
మోక్షము, నాకు మోక్షం కావాలి తండ్రి, ఈ భవసాగరమును నేను దాటాలనే సంకల్పంతో ఆ భగవత్ సాక్షాత్కారం నిమిత్తమే పరితపిస్తూ భగవద్ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడు ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో, ఈ దాన ధర్మాలు యజ్ఞయాగాల గురించి చెప్పుకున్నాం కదా. వేదేషు యజ్ఞేషు తపస్సుతేవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాతి. ఇంతకన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు. మేము ధ్యానం చేస్తుంటే స్వామి మా మనసు పోవటం లేదు, ఈ ప్రకృతిపైకే పోతుంటుంది, భావి వస్తుజాలములు చూసిన సృష్టిలో కళ్ళు మూసుకుంటే చాలు అదే ఆగుపడుతుంటుంది. ఇంకా ఏమి ఎట్ల స్వామి, భగవంతుని యొక్క పాదపద్మముల యందు మనసు పోవటం లేదు, కళ్ళు మూసుకుంటే చాలు అప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది చింత చేయటానికి. భావ్య ప్రపంచం వైపుకే మనసు పోతుందని ఇక్కడ చింత. ఇది ఒక ప్రశ్న ఇక్కడ. అప్పుడు ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? దేవుడే కదా. సమస్త ప్రాణులను సృష్టించి సమస్త ప్రాణుల యొక్క హృదయాంతరాలంలో ఉండి నడిపిస్తున్నాడు దేవుడే కదా. మరి ఈ దేవుడు సృష్టిని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. ఈ సృష్టిని నడిపించే దేవుడు మరి అందరి స్థూల దేహాలను సృష్టించినాడు. ఆ భగవంతుడు దేహాలను సృష్టించి దేహి ఆ హృదయాంతరాలంలోని అన్ని ప్రాణులు నడిపిస్తున్నాడు. అందుకోసము నీకు ఏ వస్తువు అవుపడిందో, ఎవరైతే అవుపడ్డారో అక్కడ వారు హృదయాంతరాలంలో ఉన్న చైతన్యమైన పరబ్రహ్మాన్ని మీరు చూస్తూ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక భక్తురాలు వెళ్ళింది. స్వామి నాకు ఉపదేశం కావాలని కోరుకుంది. ఉపదేశం ఇచ్చినారు. ఆ గురువు ఇచ్చిన మంత్రజపం చేయుచుండగా మనసు ఎప్పుడు దేవుని వైపు పోలేదు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వైపే మనసు పోయేది. నా కొడుకు ఎక్కడ పడిపోతాడో, ఏమవుతాడో అని ఒక చింత, భయం, ఎప్పుడు అదే చింత. స్వామి నువ్వు దేవుని పైన మనసు పెట్టమన్నావు మంచిదే, కానీ నా దేవుని పైన కళ్ళు మూసుకుంటే నా కొడుకు పోయిపోతుంది స్వామి మనసు, నేను ఏం చెయ్యాలా అంటే, అమ్మా నీ కొడుకును నడిపించేవాడు దేవుడే కదా. ఆ దేవుడు నీ కొడుకు హృదయంలో ఉండి నీ కొడుకును నడిపిస్తున్నాడు. ఈ సృష్టి అంతా నడిపించేవాడు దేవుడే. కావున నీ కళ్ళు మూసుకోగానే నీ కొడుకు అవుపడగానే నీ కొడుకు హృదయంలో దేవుని చూస్తుంటాడు. ఇప్పుడు సాకార రూపం ఉంటుంది కదా. ఇప్పుడు శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, జగదీశ్వరి జగదాంబ మనదీపవాసిని ఉన్నాడు, కనకదుర్గ ఉంది, లక్ష్మీమాత, సరస్వతిమాత, పార్వతీమాత ఉన్నారు కదా. నీకు ఇష్టమైన దేవుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు. మీకు నచ్చిన దేవుడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఒక్కరేమి మీకు నచ్చిన దేవతలు ఎవరైనా సరే ఆ దేవుని సాకార రూపం దేవుడు ఇలా ఉన్నాడు అంటే దేవుడు ఈ రూపంలో ఉన్నాడు, అన్ని రూపంలో ఉన్నాడు. నిరాకారుడైన పరబ్రహ్మము సాకార రూపంలో కూడా నీకు సాక్షాత్కరిస్తాడు. కావున ఈ ఒక రూపాన్ని పెట్టుకొని నీకు ఏ కళ్ళు మూసుకోగాని ఏ దృశ్యం నీకు అవుపడుతుందో అక్కడ ఆ దృశ్యం యొక్క హృదయాంత దృశ్యం, ఒక కొడుకు ఉన్నాడు, నీకు భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎద్దు అవుపడింది, నీకు ఏ వస్తువు అవుపడింది, ఒక చెట్టు అవుపడింది, ఒక గుండె అవుపడింది, భావి ప్రపంచం నీకు ఎప్పుడు అవుపడిందో అక్కడ సూక్ష్మంలో మోక్షం అన్నట్టు నీ కొడుకు అవుపడగానే నీ కొడుకు ఒక హృదయాంతరాలంలో ఆ శివుని చూసుకోమ్మా అని చెప్పినాడు రామకృష్ణ పరమహంస. ఇదొక సాధన. నీకు ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏమైతే అవుపడ్డాయో అందులో ఆ చైతన్య స్వరూపుడే ఆ స్థూలాన్ని నడిపించి ఆ చైతన్య పరబ్రహ్మము నా దేవుడు అనుకొని ఒక సాకార రూపమును పెట్టుకొని ధ్యానం చేయుచుండగా నిరాకారమైన పరబ్రహ్మమే సాకార రూపంలో సాక్షాత్కరిస్తుంది. అప్పుడు సాకార రూపమును ధ్యానం చేయగా భగవంతుడు నిరాకార రూపుడుగా ఉన్న నిరాకార స్థితికి నువ్వు వెళుతావు. నిరాకార ధ్యానం నీకు కుదురుతుంది. అందుకోసమే భగవంతుడు నిరాకార స్వరూపుడు. నిరాకారుడైన పరబ్రహ్మ భగవంతుడికి ఒక రూపము, ఒక నామము లేదు. అన్ని నామాలకు అతీతుడైన పరబ్రహ్మం ఒక రూపాన్ని ధరించినాడు, ఒక నామం పెట్టుకొని ఉన్నాడు. అట్టి చైతన్య స్వరూపము, అట్టి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొనుట నిమిత్తమై ఒక సాకార రూపము ధరిస్తూ మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కలికియవచ్చు. ఇంకా కలికి అవతారం రానున్నది. అందుకోసము మీకు నచ్చిన దేవుణ్ణి
మీ కళ్ళు మూసుకోగానే ఏ వస్తువు అడుగుపడుతుందో ఆ వస్తువులు ఆ దేవుని చూసుకోండి. జపం చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి చాలు. అప్పుడేమవుతుంది? ఈ స్థూలము నశిస్తుంది, సూక్ష్మమైన పరబ్రహ్మమే నీకు సాక్షాత్కరిస్తాడు. ఎక్కడ చూసినా ఆ దేవుడు నీకు అవుపడుతుంటాడు. అప్పుడు మఠమాయమైపోతాయి అన్నీ. చూశారా? అందుకోసము వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం ఉపైతి చాట్యం. అప్పుడు కదా మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలకు అతీతమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. ఇక్కడ యోగము అనగా భగవద్గీతలో 18 అధ్యాయాలు, ముక్తి సోపానంలో 18 మెట్లు ఉన్నాయి. భగవంతుని స్థానము మోక్షము, మోక్షమైన సౌధమును మీరు ఎక్కాలంటే 18 మెట్లు. ఆ 18 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఆ భగవంతుని చేరు మార్గములు, ఇక్కడ ధ్యానయోగం అని చెప్పబడింది. ఇక్కడ 6వ అధ్యాయమును యందు ఆత్మ సంయమ యోగమునందు 6వ అధ్యాయంలో యోగం గురించి ఎక్కువ చెప్పబడింది. కానీ ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా పరమాత్మ ధ్యానం చేయమని, ఇక్కడ అన్ని యోగములు యోగము ఇక్కడ ధ్యాన యోగం చెప్పబడింది. ఇక్కడ ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ, ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ, తృతీయోధ్యాయ కర్మయోగ, చతుర్థోధ్యాయ జ్ఞానయోగ, పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ, షష్ఠోధ్యాయ ఆత్మసంయమయోగ, సప్తమోధ్యాయ విజ్ఞానయోగ, అష్టమోధ్యాయ అక్షరపరబ్రహ్మయోగ, నవమోధ్యాయ రాజవిద్యారాజగౌహ్యయోగ, దశమోధ్యాయ విభూతియోగ, ఏకాదశోధ్యాయ విశ్వరూపసందర్శనయోగ, ఇక్కడ ద్వాదశోధ్యాయ భక్తియోగ, త్రయోదశోధ్యాయ క్షేత్రజ్ఞ విభాగయోగ, చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ, ఇక్కడ పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తియోగ, షోడశోధ్యాయ ఇక్కడ దైవాసుర సంపద్విభాగయోగ, సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగయోగ, అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాసయోగ. ఇక్కడ యోగము అని చెప్పబడింది కదా, అన్ని యోగాలే కదా. మరి ఇక్కడ ప్రథమోధ్యాయ అన్నప్పుడు ప్రథమాధ్యాయము అనగా 1వ అధ్యాయం అని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రథమాధ్యాయ అనగా ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగ అంటే అర్జున విషాద యోగం అని మీరు తీసుకోండి. ఇక్కడ మరి ప్రథమంలో అన్నీ ఇక్కడ కర్మ సన్యాస యోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది, ఆత్మ సంయమ యోగము, కర్మ సన్యాసి యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము చెప్పబడింది. ఇక్కడ అర్జున విషాద యోగము ప్రథమంలోనే అర్జున విషాద యోగ అని చెప్పబడింది. మరి ఇక్కడ ఏడుపు కూడా ఒక యోగమే. ఎట్లా ఏడవాలా? అర్జునుడు ఏడ్చినాడు. ఇక్కడ పాపము చెయ్యకూడదు నేర్చినాడు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. కృష్ణ, ఆ రథాన్ని ఇరుసేనల మధ్యలో నిలుపుము. ఇక్కడ ఆ రణరంగంలోకి ఎవరైతే యుద్ధం చేయుట నిమిత్తమై వచ్చినారో వారిని నేను చూడదలుచుకున్నాను. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అక్కడ రథాన్ని నిలుపు కృష్ణ, నేను చూస్తాను అని చెప్పినాడు. సరే, ఇరుసేనల మధ్యలో ఆ రణరంగంలో రథాన్ని నిలపగానే అందరినీ చూసినాడు. చూసేసరికి చాలా బాధపడ్డాడు, ఏడ్చినాడు, తల్లడిల్లినాడు అన్నమాట. ఇంతమంది వచ్చినారు కదా, వీళ్ళని చంపితే నాకు ఏమొస్తుంది? ఒక రాజకాంక్ష, సిరి సంపదల నిమిత్తమై దేశాన్ని ఏలాలని కాంక్షతో దుర్యోధనుడు రణరంగాన్ని ఏర్పాటు చేసినాడు. ఎంత పాపబుద్ధితో యుద్ధానికి సిద్ధమైనాడు. ఆ పాపాత్మలను చంపితే పాపం వస్తుంది. ఎందుకు? ఆ పాపం నేను చేయదలుచుకోలేదు.
కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ రాజరాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేనవా. కృష్ణ, ఈ పాపాత్ములను ఎందుకు చంపాలా? వాళ్ళు కేవలం శరీర సంపదల నిమిత్తమై వాళ్ళు జీవిస్తున్నారు, అధర్మ మార్గంలో పయనిస్తున్నారు, ధర్మాన్ని వదిలేసినటువంటి పాపాత్ములు. అందుకోసము వాళ్ళ రాజ్యం, వాళ్ళకు రాజకాంక్ష ఉంది కావున రాజ్యం వాళ్ళే తీసుకొని నాకు వద్దు, వీళ్ళని చంపితే ఏమొస్తుంది, నాకు పాపం వస్తుంది. ఎందుకంటే శక్తి కలిగినటువంటి వారు ధీరులై వాళ్ళను క్షమిస్తున్నాడు. బేరుడై పెరిగి పందై యుద్ధం చేయలేనని కాదు, శక్తి సంపన్నుడై వీళ్ళని ఎందుకు చంపాలా అనే భావన చేత జీవకారుణ్య హృదయం కలిగినటువంటి వారలై పరితపిస్తూ వీళ్ళని చంపితే ఏమొస్తుంది అని తల్లడిల్లుతూ ఉన్నాడు అన్నమాట. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగే జీవితేన. కృష్ణ, నాకు విజయం పైన కాంక్ష లేదు, నచరాజ్యం సుఖాని చ ఈ సుఖముల యందు నాకు కాంక్ష లేదు, కిం నో రాజ్యేన గోవింద నాకు రాజ్యం పైన ఇచ్చలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేన. నాకు జీవితం పైననే నాకు కోరిక లేదు, ఎందుకు ఈ బ్రతుకు అని ఏడ్చినాడు. ఎందుకంటే ముందేమో పాశుపతాస్త్రాన్ని సంపాదించినాడు, తపస్సులు చేసినాడు, అజ్ఞానులను నిర్మూలన చేయాలని. అక్కడికి వస్తే దుర్యోధనాదులు ఉన్నారు, అట్టి పాపాతులను చంపాలని అనుకున్నారు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు మహాపురుషులు, గురువులు ఎదురైనారు. ఇప్పుడు ఇట్టి పుణ్యపురుషులను నేను చంపను కృష్ణ అని ఏడ్చినాడు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్రతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతో కిన్ను మహే కృతే. కృష్ణ, ఏతాన్న హంతుమిచ్చామి ఘ్రతోపి మధుసూదన, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు. అపి త్రైలోక్య రాజస్య హేతో కిన్ను మహే కృతే, ఒక్క ముల్లోకముల యొక్క సామ్రాజ్యము నాకు సిద్ధించిన నేను నాకు సంతోషించను. ఈ భూమండలం, ఈ రాజ్యము నాకు లెక్కన కృష్ణ, అందుకోసం నేను యుద్ధము చెయ్యను, నేను వీళ్ళని చంపను అన్నాడు. దేనుల యందు కరుణ, ఇక్కడ శక్తి ఉండి దేనుల యందు కరుణ కలిగినటువంటి వారు స్వర్గాన్ని పొందుతారు. శక్తి లేక అన్నదానము చేయువారు స్వర్గాన్ని పొందుతారని భాగవతాది గ్రంథాలు మనకు చెప్పుతున్నాయి. ఇక్కడ శక్తి సంపన్నుడైన అర్జునుడు శక్తిహీనులైనటువంటి కౌరవాదుల ముందు దయగలిగి ఉన్నాడు. ఇది నిజమైన ఏడుపు. చూశారా? దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న. శక్తి ఉండి ఊడంగా వాళ్ళని ఎందుకు చంపాలా అని ఏడ్చినాడు. శిష్యాంస్తే హంసాదిమాత్మాం ప్రపన్నం. కృష్ణ, ఇక నన్ను ఈ దుఃఖసాగరంలో మునిగి ఏడుస్తున్నాడు. గాండేవం సంసతే హస్తాత్వక్షైవ పరిదాహ్యతే నచ శక్నోమవస్థేతిం భ్రమతేవ చ మే మనః. కృష్ణ, నా శరీరం వణుకుతున్నది, గాంధీవం చేతిలో నుంచి జారిపోవచ్చున్నది, నేను నిలవటానికి కూడా అసక్తుడని, నేను నిలవలేను, స్పృహ తప్పుతున్నాడు. ఎందుకంటే భయపడుతూ బాధలో, ఎవరైనా చనిపోతే కదా వినరానటువంటి దుఃఖమును, శోకమును, వినరానటువంటి బాధను వినగానే మనకు శోకం వచ్చేసి గగురుపాటు కలుగుతాం, అనగా స్పృహ తప్పి పడిపోతాం, నిలవటానికి కూడా శక్తి మనకు ఉండదు. కానీ ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా, అక్కడ యుద్ధం స్టార్ట్ కాలేదు, ఎవరిని చంపలే కదా, అంటే పాపమును చూసి భయపడిపోయినాడు. ఇక్కడ అంటే నేను చంపగలను, శక్తిమంతుణ్ణి, శక్తిహీనులను వీళ్ళని చంపితే నాకు ఏమొస్తుంది అని ముందే ఆ దృశ్యాన్ని గ్రహించి ఏడుస్తున్నాడు. ఇది పాపకరం కదా కృష్ణ, నేను చంపలేను, నా వల్ల కాదు అని ఏడుస్తూ కింద గాంధీవం అక్కడ పడిపోయింది, రథం నుంచి దిగి దూరం పోయి ఏడుస్తూ ఉన్నాడు. యుద్ధం చేయలేను, నా వల్ల కాదు అన్నాడు.
ఇక్కడ యుద్ధం చేయలేక కాదు, వాళ్ళని చంపితే పాపము కదా. గురూన హత్వాది హేమానుభావాన్ శ్రేయో భోక్తన్ భక్ష్యమపేహలోకే అత్వార్థకామాంస్తు గురోనిహైవ భుంజీయ భోగా రుతిర ప్రదిగ్ధాన్. కృష్ణ గురువులను పూజనీయులకు మహనీయులను చంపి ఆ రక్తకోడు రక్తంతో లిప్తమైనటువంటి ఆ భోగములను ఆ సిరి సంపదలను అనుభవించే బదులు భిక్షాన్నము చేసి జీవించింది మేలు కదా కృష్ణ, వాళ్ళని ఎందుకు చంపాల? పూజనీయులైనటువంటి మహనీయులను చంపొచ్చునా అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడుండి మరి యుద్ధానికి సిద్ధమై వచ్చినారు, ఇక్కడ ఏడుస్తున్నారు. ఇప్పుడు సంసారంలో అదే కదా మనం ఏడ్చేది. ఎవరిని బాధపడుతుంటే, దుఃఖసాగర్లో మునిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం. ఏడుస్తూ ఏడుస్తూ దేవుడు లేడు అని చెప్పి దేవుని తిట్టుతాం కదా. కొంతమంది దేవుణ్ణి నమ్మరు. ఆపదలు వచ్చిన తర్వాత కూడా ఇంకా దేవుడు ఎక్కడున్నాడు ఇంకా నమ్మని వాళ్ళు కూడా ఇంకా అప్పుడు కూడా నమ్మరు, అప్పుడు కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడిని నమ్మరు, ఆపదలు వచ్చి దుఃఖసాగరంలో మునిగినప్పుడు అప్పుడు కూడా దేవుడు ఎక్కడున్నాడని తిట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నమ్ముతారు, నమ్మిన తర్వాత ఆపదలు చుట్టుముట్టగానే దేవుడు ఎక్కడున్నాడని వదిలేస్తారు. దేవుణ్ణి బాధతో వదిలేస్తారు. భక్తితో లోపల ఉంటాడు దేవుడు, బాధతో ఎక్కడున్నాడని తిట్టేస్తారు. కానీ ఇక్కడ అర్జునుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ బాధ కలిగిన భగవంతుని వదలలేదు. కృష్ణ ఎందుకు యుద్ధాన్ని రణరంగాన్ని ఎందుకు సృష్టించినవు? దేవదేవుడు కదా, నాకు ఎందుకు ఈ బాధ కలిగించినవు? నువ్వు నాకు దేవునివే కాదని వెళ్ళిపోయినాడా? నాకు ఎందుకో మతి భ్రమణ కలిగింది కృష్ణ. శిష్యాంస్తేహం సాధిమాత్మ ప్రపన్న కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్తాం ధర్మ సంమూఢచేత యశ్రేయశ్యా నిశ్చితం బ్రోహితన్మే శిష్యాంస్తేహం సాధిమాత్మ ప్రపన్న. కృష్ణ, ఈ దుఃఖసాగరంలో ఉండి నేను సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను. ఏది సత్యమో ఏది అసత్యమో నేను తెలుసుకోలేకపోతున్నాను. నన్ను శాసించము. శిష్యాంస్తేహం సాధిమాత్మ ప్రపన్నం. కృష్ణ, నన్ను శాసించము, నన్ను రక్షించము, నన్ను పాలించము అని పాదాలపైన పడి ఏడ్చినాడు. చూశారా, బాధలు వచ్చినప్పుడు గురువు దగ్గరికి వచ్చి ఏడవాలి, కానీ గురువు ఏడున్నాడని వదిలేయకూడదు. భగవంతుని వదలలేదు, భగవంతుడు పట్టుకొని ఏడ్చినాడు, నన్ను రక్షించు అని ఏడ్చినాడు. అందుకోసము ఇక్కడ భగవంతుణ్ణి మనం సర్వత్రా నమ్ముకొని దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సుమ, ఆపదలు వచ్చి చెప్పి భగవంతుణ్ణి వదలరాదు. అర్జునుడికి ఆపద కాలంలో ఉండి భగవంతుని దగ్గరుండి కృష్ణ నన్ను రక్షించు అనగానే, అర్జున నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎవరు గురించి ఏడుస్తున్నావు? ఎవరు నీవారు? దేహినోష్ణ్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కాంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. అర్జున, అశోచ్ఛానన్వచోశ్వస్తం ప్రజ్ఞావాదాంచ భాషచే గతాసూన గతాసూంచ నాను చోచంతి పండితాః. అర్జున, నువ్వు పండితునివి, కానీ ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? పలుకులు మాత్రం పండితుల వలె మహా గొప్పగా ఉన్నాయి, ఇంతకుముందు పలికినటువంటివి. ఇప్పుడు కూడా పండితులు కూడా దయగలిగినటువంటి వారలాగా నీ దయ కూడా బాగానే ఉంది. నువ్వు పలికేటి కరెక్టే, చంపకూడదు, కానీ నువ్వు క్షత్రియ ధర్మం ఇది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసిందే సుమా. అందుకోసము ఇక్కడ అశోచ్ఛానన్వచోశ్వస్తం ప్రజ్ఞావాదాంచ భాషచే గతాసూన గతాసూంచ నాను చోచంతి పండితాః. పండితులైనటువంటి వారలు ముందు జరిగినటువంటిది, ఇప్పుడు జరుగుతున్నది, ఇంకా జరిగేది కూడా ఆలోచించరు. పండితులైనటువంటి వారలు, పరమభక్తాగ్రేశ్వరులైనటువంటి వారలు ఆ భగవంతుని పైన భారమేస్తారు. జరిగేది ఊక చింతిస్తూ బాధపడుతుంటారు కదా. నన్ను వీళ్ళు బాధ పెట్టినారు, వాళ్ళు ఇట్లా బాధ పెట్టినారు, అట్లా బాధ పెట్టినారు, నేను ఇన్ని కష్టాలు పడ్డాను, చిన్నప్పటి నుంచి
ఈ కష్టాలు పడ్డాను అని చింతిస్తూ ఉంటారు. ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలను కూడా చింతిస్తూ బాధపడతారు. కానీ ఇంకా ముందు ఏ కష్టాలు వస్తాయో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కొంతమంది పూర్వం జరిగిన సుఖాల గురించి, ఇప్పుడు అనుభవిస్తున్న సుఖం గురించి, ముందు నాకు అన్నీ ఉన్నాయి, ముందు కూడా సుఖాల గురించి ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ సుఖం వచ్చినా దుఃఖం జరిగినా జరిగిపోయినాయి. ఇప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఇంకా ముందు సుఖం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే ఆ భగవత్ సంకల్పము భగవదార్పణ బుద్ధితో శీతోష్ట సుఖదుఃఖేషు తథా మానవమానయో శీతోష్ట సుఖదుఃఖములందు సమత్వ దృష్టి కలిగి భగవదార్పణ బుద్ధితో ఏ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే శివార్పణం కృష్ణార్పణం అనేసేయండి. అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడు, దాన్ని తొలగిస్తాడు, నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అట్టి దేశక్తిని, అట్టి కష్టాలను ఎదిరించే శక్తిని నీకు ప్రసాదిస్తాడు. కష్టం రాగానే కృష్ణ నీ సంకల్పం, నీ ఇచ్ఛ ఇలా ఉంది, నీ సంకల్పం, నీ ఇష్టం అనుకొని ఆ భగవంతునికి అర్పించాలి. అప్పుడు భగవంతుడు ఆ కష్టాలను తొలగిస్తాడు. కష్టం వచ్చిందంటే కష్టం వచ్చే అని ఏడుస్తాం. కానీ పరమేశ్వర ఇష్ట కష్టం వచ్చింది తండ్రి, దీన్ని తొలగించు, ఈ కష్టాన్ని నేను భరించలేను తండ్రి అని ఒక్కసారైనా మనం ఏడుస్తామా దేవుని దగ్గర? ఇది వచ్చింది వీళ్ళు తెచ్చి నా పైన వేసినారు, ఈ కష్టాలు వాళ్ళు వేసినారు, వాళ్ళు పెట్టినారంట. అది ప్రకృతి సహజము, అది ప్రకృతి నీకు కష్టాలు పెట్టడమే దాని ధర్మం. కానీ అట్టి కష్టాలు శివార్పణం అంటే ఆ శివునికి అర్పించడం నీ ధర్మం. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, మీకు శాంతి లభిస్తుంది. సుఖం వచ్చిన శివార్పణం అనండి, కష్టం వచ్చిన శివార్పణం అనండి. అది నీ సంకల్పం, ఇది నీ సంకల్పమే అని ఎప్పుడు దేవునికి అర్పిస్తే మీకు ఎంత శాంతి ఉంటుందో తెలుసా? అప్పుడే మీకు చిరునవ్వులు చిందిస్తుంటారు, మీకు ఆనందం ప్రాప్తిస్తుంది. అప్పుడు భగవంతుడు సంతోషించి నా భక్తుడు చూడు అంత నాకే అర్పించినాడు, అయ్యో భక్తుని బాధ పెట్టకూడదని చెప్పి భగవంతుడు ఎప్పుడు బాధ పెట్టాడు. నీ కర్మను బట్టి నీకు ఆ దుఃఖం ఏర్పడుతుంది. కర్మ వల్ల ఆ ఫలితము దుఃఖం, పుణ్యకర్మముల యొక్క ఫలితము సుఖం. అందుకోసము ఏదో పూర్వ జన్మలు ఏదో కొంచెం దోషం వల్ల నీకు పాపకర్మ ఎంటాడుతూ కష్టం రావచ్చు. ఆ దైవార్పణం అంటూ పరమేశ్వర దీన్ని తొలగించని దేవుని ప్రార్థించినప్పుడు అప్పుడు భగవన్ నామం ఎప్పుడు మనసా కర్మనావాచ త్రికరణ శుద్ధితో భగవంతును వేడుకున్నావో ఆ భగవంతును ప్రార్థించినంత మాత్రమున అప్పుడు పుణ్యం సిద్ధిస్తుంది. అనంతమైన పుణ్యం ఏర్పడి పాపరాశులు తొలగిపోతాయి. అప్పుడు ఆనందానికి ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఇక్కడ అశోచ్యానన్వచోష్టస్తం ప్రజ్ఞావాదాంచ భాషచే గతాసూనగతాసూంచ నాను చోచంతి పండితులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఇట్లా దుఃఖించరు అర్జున. జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేయరు, జరుగుతున్నది జరగబోయేది కూడా ఆలోచించారు. అందుకోసం పరమభక్తాగ్రేశ్వరులైనటువంటి వారు అన్ని నాపైన నాకు అర్పిస్తారు. అందుకోసం నాపైన భారం పెట్టి నీ కర్తవ్య కర్మలు చేసుకో, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావని చెప్పి అక్కడ ఉత్సాహపరుస్తాడు అర్జునుని. అందుకోసం దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నమోహ్యతి. ధీరులైనటువంటి వారు దుఃఖించరు. ఇప్పుడు బాల్యము, యౌవనము, వార్ధక్యావస్థలు మీకు సిద్ధిస్తున్నాయి. చిన్నప్పుడు ఉన్నారు, చిన్న పిల్లవారుగా ఉన్నారు, పెద్దవారైనారు. బాల్యావస్థలో ఇప్పుడు యవనావస్థ, వార్ధక్యావస్థలు వచ్చేసినాయి. మరి ఈ అవస్థలు కూడా ఇది పుష్పం ఉన్నది, చిన్నగా అది పెద్దగా అవుతుంది, ఇంకా వికసిస్తుంది, అది రాలిపోతుంది కదా. అన్ని శరీరాలు పుట్టినాయి, ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయని కాదు, ఓ రోజు పొయ్యేటివే కదా. ఈ పొయ్యే శరీరాల గురించి ఏడవడము జ్ఞానమా వివేకమా అజ్ఞానమా? ఈ పొయ్యే శరీరాల గురించి ఏడవలసిన అవసరం ఇది ఎప్పటికైనా పోక తప్పదు అర్జున. అందుకోసమే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర మోహ్యతి. ఇక్కడ అంటే ఇక్కడ కౌమారం అనగా బాల్యావస్థ, చిన్న కౌమారం అంటే కొంచెం పెద్దగా అవుతారు కదా బాల్యావస్థ కనుక కొంచెం పెద్ద స్థితి అని చెప్పబడింది. కౌమారం బాల్యం ఒక రెండు స్థితి కొంచెం పెద్దదని శాస్త్రాల పురాణాలు మనకు చెబుతున్నాయి.
అందుకని బాల్య, యవ్వనము, వార్ధక్యావస్థలు ఇవి సహజంగా శరీరానికి వస్తుంటాయి, పోతుంటాయి. అవి దుఃఖించవలసిన అవసరం లేదు. అది సృష్టి ధర్మమును, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అందుకోసమే ఈ బాల్య, యవ్వన, వార్ధక్యావస్థలో వస్తున్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖములన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. సముద్రంలో తరంగాలు వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి కదా. అట్నే సుఖం వస్తుంది, అది ఎప్పుడుకుంటుందా, ఎప్పుడు ఉండదు, అది పోతుంది. సుఖమైన తరంగం వస్తుంది, మళ్ళీ పోతుంది. మళ్ళీ దుఃఖమైన తరంగం వస్తుంది, అది ఉంటుందా, అది కూడా మళ్ళీ వెంటనే పోతుంది. ఈ సుఖ దుఃఖములైన తరంగాలు సంసారమైన సముద్రంలో ఇవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దాని ధర్మం, ఈ సృష్టి ధర్మం. పుట్టిన ప్రాణికి శీతోష్ణ సుఖ దుఃఖములు సహజ ధర్మములు వస్తుంటాయి, పోతుంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ప్రశాంతంగా మీరు ఉండాలి. అట్లున్నటువంటి వారు స్థిత ప్రజ్ఞులు అని చెప్పి భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పబడింది. అందుకోసము ఈ శీతోష్ణ సుఖ దుఃఖములు కదిలిపోయే మేఘాల లాంటివి. సూర్యునికి మేఘాలు అడ్డం వచ్చినాయి, కొంచెంసేపు సూర్యుడు అగుపడాడు. అయ్యో సూర్యుడు లేడు అంటే లేకుంటున్నాడా, ఉన్నాడు, అంటే మబ్బు అడ్డం వచ్చింది అంతే, మేఘం అది తొలగిపోతుంది. అట్టి శీతోష్ణ సుఖ దుఃఖములు కదిలిపోయే మేఘాల లాంటివి కావున అవి దాంట్లో గురించి చింతించకూడదు, లెక్క చేయకూడదు. అందుకోసమే ఇక్కడ ముందు జరిగిపోయినటువంటి ఆలోచన చేయకూడదు, జరుగుతున్నది ఇంకా జరగబోయేది కూడా మీరు ఆలోచన చేయకూడదు. ఆ భగవంతుని పైన భారం వేయండి, పంచపాండవులు కూడా పూర్వకాలంలో మాయాజూదంలో ఓడించినారు. చిన్నప్పటి నుంచి ఎంతో బాధలు పెట్టినారు పంచపాండవులను, అరణ్యవాసం చేయుచున్నారు. ఆ పంచపాండవుల ముందు అజ్ఞానులైనటువంటి కౌరవాదులు పెట్టుచున్నటువంటి బాధలను లెక్క చేసేవాళ్ళు కారు. అరణ్యవాసంలో ఉన్నారు, ఆకులాలు తింటున్నారు. అయ్యో ఈ కష్టాలు వచ్చినాయని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఇంకా ముందు ఏ కష్టాలు వస్తాయో అని కూడా వాళ్ళు బాధపడలేదు. ఆ భగవంతుని పైన భారం వేసి కృష్ణార్పణం, కృష్ణ నీ ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగునుగాక, మాకెందుకు, బిడ్డ ఎప్పుడైనా తన గురించి ఆలోచన చేయదు. అమ్మ వచ్చి నన్ను చూసుకుంటుందిలే, నాకెందుకు అనుకుంటుందో అనుకోదా. నిజమైన భక్తుడు దేవుడి పైన భారం వేసేసి ఏది చింతించాడు. ఇది సత్యమైనటువంటిది. అందుకోసము మరకట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము. పిల్ల కళ్ళు మూసుకొని అది కొంత పుట్టిన తర్వాత కొంతకాలానికి వారం రోజులు కళ్ళు తెరుస్తుంది. అది అంతవరకు 7 చోట్లకు మార్చుతుంది. వాడి అయిన కూరలు ఎందు ఎరికించుకొని ఇటు అటు తీసుకొని వెళుతుంది. అయినా బాధ కలిగించదు, దానికి పాలు ఇస్తుంది, లాలిస్తుంది. అయినా కళ్ళు మూసుకొని కూడా అమ్మ అని అరుస్తాయి పిల్లలు. చూసినారా మీరు? కళ్ళు అమ్మని చూడలే కానీ అమ్మ ఉందని తెలుసు కదా. అంటే మీరు దేవుని చూస్తలేరు, దేవుడు అగుపడినంత మాత్రాన పిల్లకు కళ్ళుతో చూడలేదు. కళ్ళతో తల్లిని చూడనప్పటికీ అమ్మ ఉంది, నాకు క్షుద్బాధ నివారణ చేస్తుంది తల్లి అని అనుకుంటుంది కదా, అమ్మను ప్రార్థన చేస్తుంది కదా, అమ్మని పిలుస్తుంది కదా. అట్నే దేవుని పిల్ల తల్లిని చూడనప్పటికైనా అమ్మ ఉందని నమ్మకము. అట్నే మీరు దేవుడు మీకు అగుపడనంత మాత్రం దేవుడు లేడనుకుంటే ఎట్లా? మీకు శ్వాసను ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరిస్తున్నారు? ఈ గాలిని మీకు ఎవరిచ్చినారు? ఈ నీరును ఎవరిచ్చినారు? అసలు మిమ్మల్ని ఎవరిని పోషిస్తున్నారు? ఎవరు నిద్రింపజేస్తున్నారు? ఎవరు మేలుకునేలాగా చేస్తున్నారు? ఆ దేవదేవుడే. అందుకోసము ఆ భగవంతుడు ఉన్నారని చెప్పి మీరు పంచపాండవులు ఆనాడు కూడా సర్వేశ్వరుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు ఏమి చింతించేవాళ్ళు గారు. కృష్ణార్పణం, ఆ శివుడే చూసుకుంటాడని చెప్పి భగవంతుని పైన భారం వేసి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు కృష్ణ పరమాత్మ పంచపాండవుల భక్తి చూసి సంతోషించేవాడు. ఈ కౌరవాదుల పాడుబుద్ధులు చూసి వాళ్ళు ఎప్పుడు చేదరించుకునేవాడు. అప్పుడప్పుడు ఈ దుర్యోధనాదులకు ఎప్పుడు బుద్ధి వస్తుందో అని చెప్పి అప్పుడప్పుడు రుక్మిణీ మాతతో అనేవాడు. రుక్మిణి, ఎందుకు వాళ్ళు ఆ దుర్యోధనాదులు ఎందుకు వాళ్ళ బుద్ధులు మంచి కావు, ఆ పంచపాండవులను బాధ పెడుతున్నారు అని అప్పుడప్పుడు కొంచెం బాధపడుతూ చేదరించుకునేవారు. దుర్యోధనాదులను కొంచెం జ్ఞాపకం వస్తే చాలు, కొంచెం
బాధపడేవాళ్ళు. అప్పుడు రుక్మిణీ మాత ఉండి, కృష్ణ నువ్వు దేవదేవుడు కదా, అందరూ నీ బిడ్డలే కదా, పాండవులంటే నీకు ప్రీతి, దుర్యోధనాదులు అనగానే కొంచెం ఉలికి పడతావు, బాధపడతావు, వాళ్ళు దుర్మార్గులు అజ్ఞానులు అంటుంటావు, అందరూ నీ బిడ్డలే కదా, ఎందుకు నీకు ఈ పక్షపాతము అని కూడా ప్రశ్న చేసింది. ఒకసారి ప్రశ్నించింది తెలుసుకోవాలని. అప్పుడు రుక్మిణి, నాకు అందరూ నా బిడ్డలే, కానీ దుర్యోధనాదులు ముందు జరిగిపోయింది కూడా ఎప్పుడూ చింతిస్తూ, నాకు ఓ రోజు బాధలు వచ్చినాయి కదా, నన్ను ఇట్లా బాధ పెట్టినారు కదా, దానికి ప్రతిఫలం తీర్చుకోవాలని ఎప్పుడు చింతిస్తారు దుర్బుద్ధితో. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఎవరిని ఏ విధంగా వినాశనాన్ని కలిగించాలని తన శ్రేయస్సు కోరుకుంటారు, కానీ ఇతరుల యొక్క శ్రేయస్సు వాళ్ళు కోరుకోరు. ఇంకా మునుముందు ఇతరులు బాధ పెట్టాలా, మేము బాగుపడాలని బుద్ధి తప్ప వాళ్ళకు, దుర్బుద్ధి తప్ప సద్బుద్ధి వాళ్ళలో లేదు. అందుకోసమే నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, అయిష్టం. పంచపాండవులు అంటే నాకు ఇష్టము అన్నాడు. చూశారా ఎంత చక్కటి ఉపదేశం. అందుకోసం మీరు ఇట్లా పంచపాండవులాగా ఉండండి, సదా విశ్వశాంతికై పరితపించండి. తన హృదయంలో ఎట్టి దుస్సంకల్పములు ఉండకూడదు. దుర్యోధనాదులకు ఉన్నట్టుండినా కృష్ణ పరమాత్మ పైన వాళ్ళపైన వీళ్ళు సన్మార్గ ప్రవర్తకులు కారు, దుర్మార్గులు. పంచపాండవులు సన్మార్గ ప్రవర్తకులు, సన్మార్గుల వీళ్ళపైన దృష్టి ఉంది, వాళ్ళపైన కొంచెము దృష్టి ఉన్నందువల్ల వాళ్ళకైతే ఏమైపోయింది, పంచపాండవులు రక్షణ పొందినారు, దుర్యోధనాదులు మొత్తం నశించినారు. భగవంతుని పైన మనము దృష్టి పెట్టి భగవంతుని ప్రార్థన చేయగా భగవంతుని కరుణాకటాక్షం మన పైన ఉంటుంది, సర్వావస్థలు ఎందు మనల్ని రక్షిస్తాడు. అందుకోసము ఇక్కడ సర్వావస్థలు దైవాన్ని నమ్ముకోండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేత సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానముపైతి చాద్యం. మీరు వేదాలు చదవవలసిన అవసరం లేదు, శాస్త్రాలు వస్తే చదువులు వస్తే చదువుకోండి, వేదాంతములను వేదాంగములను చదువుకోండి, మంచిదే. చదువులు రాకపోతే గురువిచ్చిన మంత్రాన్ని ఎప్పుడు జపం చేసుకుంటే చాలు. వేదాంగములను చదివి వేదాంత గ్రంథమును చదివి అట్టి అనుభూతిని పొందే స్థితిని మీరు పొందుతారు. అంటే కీటకం బ్రహ్మరూపాన్ని పొందినట్టు గురువిచ్చిన మంత్రమును జపం చేయగా సోహం 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 సహా పరబ్రహ్మమును అహం నేను, ఆ పరబ్రహ్మమే నేనన్న భావన కలుగుతుంది. తజ్జప తదర్థ భావనం. మీరు మంత్రమును అట్టి మంత్ర సహితం అంటగా అర్థసహితముగా మీరు జపం చేయగా ఆ భగవంతుని ప్రార్థన చేయగా కీటకము బ్రహ్మరూపాన్ని పొందినట్టు ఆ భగవత్ చింతన చేయగా మీరు భగవద్ ఆకారాన్ని మీరు పొంది తీరుతారు. అందుకోసము మీరు అట్టి భగవత్ చింతన చేస్తూ ఆ భగవద్ధ్యానంలో నిమగ్నమై అన్య చింతలు మానుకొని ఎప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆ సర్వేశ్వరునే చింతించుకోండి. ఒకే రూపము, మీకు నచ్చిన రూపము, గురుదేవులు మీకు ఏ మంత్రము ఇచ్చినారో ఆ మంత్రము యొక్క దేవుడు ఓం నమ శివాయ, శివుడు కృష్ణాయ నమః, శ్రీకృష్ణుడు రామాయ నమః, శ్రీరామచంద్రుడు మీకు ఏది మంత్రోపదేశం చేసినారో అట్టి దేవుడు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని బాగా ప్రార్థన చేసుకోండి, ఆ జపం చేసుకోండి. తన హృదయాంతరాలంలోనే దేవుడు ఉన్నాడని హృదయ పద్మంలో ఇక్కడనే దృష్టి పెట్టుకొని హృదయ పద్మంలో ఉన్నాడు, ఆ హృదయ పద్మంలో ఉన్న దేవుని కూర్చొనున్నాడు, ఆ పాదపద్మం యందు పుష్పాలు వేసుకున్నట్టు నీ హృదయ పద్మం నందే దృష్టి పెట్టుకోండి. ఇంక నీ హృదయంలోనూ ఉన్న దేవుని పైన దృష్టి పెట్టినప్పుడు నీ కళ్ళు ఎక్కడ పోలే కదా, ఇంకా నీ మనసు ఎక్కడ పోతే చెప్పండి. ఇంకా ప్రపంచం వైపు లేదు, నీ మనసు ప్రపంచం వైపు పోలేదు. నీ హృదయాంతరాలంలో ఉన్న భగవంతుడు నీ హృదయ పద్మం పైన ఉన్న నివాసనుడైన భగవంతుని పైన మనసు పోయింది. ఇంకా అన్యమైనటువంటి దృశ్యజాలములు మీకు అవుపడాయి. అప్పుడు ఒక్కసారి ఇట్లా దృష్టి పెట్టుకొని ఉండే చాలు. ఇంకా మీరు ఇంకే వస్తువులు అవుపడుతుంటే మనసు ఎక్కడెక్కడో బహిర్గతమైన ప్రపంచం వైపు పోయింది. కానీ అటు పోకుండా నీ హృదయాంతరాలను ఉన్న దేవుని హృదయ పద్మం పైన ఆశీనుడైన భగవంతుని పైన ఆ భగవంతుని యొక్క పాదపద్మం యందే దృష్టి పెట్టుకొని
ఓం నమ శివాయ అంటూ ఒక్కొక్క పుష్పం ఆ భగవంతుని యొక్క పాదపద్మను యందే వేసినట్టుగా అట్టి భావన సాకార పూజలో మీరు నిమగ్నమై పూజ చేస్తున్నప్పుడు నిరాకార పరబ్రహ్మాకారాన్ని మీరే పొంది తీరుతారు. ఇట్టి సాధన మీరు చేసుకుంటూ ఉండండి. అప్పుడు వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి సత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానముపైతి చాద్యం. అట్టి ఫలితాన్ని మీరు పొందుతారు. అట్టి భగవద్ధ్యానం చేసుకుంటూ అట్టి ఫలితాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांति शांति शांति. शंभो शिव 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 शिव. नारायण नारायण नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధి నొందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. कृष्ण राम हरे राम कृष्ण हरे हरे. राम कृष्ण हरे कृष्ण राम हरे हरे. हरे राम 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. कृष्ण राम राम कृष्ण हरे हरे. राम कृष्ण हरे कृष्ण राम हरे हरे. हरे राम 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 हरे हरे.
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే జై భక్తవత్సల భగవాన్ की जय जगन्माता की जय हर हर महादेव शंभो।